అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మా పిల్లలకు మా ఆయనకు చాలా ఇష్టమైన ఒక స్వీట్ చేయకపోతున్నాను. ఈరోజు మా ఇంట్లో ఒబ్బట్టు చేయబోతున్నాము, అంటే పోలీలు చేయబోతున్నాము. దానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను చూడండి. పచ్చెనగపప్పు, మైదా, నెయ్యి, యాలకులు, కోకోనట్ పౌడర్, బెల్లం. ఉగాది అంటే కంపల్సరీ చేస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో. మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, అందుకని ఈరోజు చేస్తామని ట్రై చేస్తాను. ఈరోజు ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. ఫస్ట్ పచ్చెనపప్పును నానబెట్టుకోవాలి 1/2 అవర్. తర్వాత కొబ్బరి పొడి తీసుకోవాలి. కొబ్బరి పొడి దొరకకపోతే కొబ్బరిని తురుముకోవాలి. నెక్స్ట్ బెల్లం పొడి చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మైదాని కలిపి కొంచెం పసుపు పొడి వేసి కలిపి అన్ని కొద్దిసేపు మ్యారినేట్ చేయాలి. ½ అవర్ నానబెడతాం దీన్ని. ఇప్పుడు మైదాని కలుపుకుంటాం. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఈ మిక్స్ని బాగా నీళ్ళు పోసి కలుపుకోవాలి. మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో పిండి, అదేలాగా ఎక్కువ నీళ్ళు పోయకుండా, ఎక్కువ గట్టిగా లేకుండా మెత్తగా కావాలి. కొంచెం చూసుకోండి, నీళ్ళు చూసి కలుపుకోండి, ఎంత కావాలో చూసుకొని కలుపుకోండి. పిండి కలుపుకున్నాము. కొద్దిగా నెయ్యి వేసి కలుపుకుంటే బాగా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత టేస్ట్ బాగుంటుంది, మెత్తగా అవుతుంది, పిండి మెత్తగా ఉంటుంది. రెడీగా చేసి పెట్టుగా బయట వేస్తాను. బాగాలేదంటే అయిపోతావు. సరే. పిండి బాగా కలుపుకుంటే మెత్తగా ఉంటుంది. చూసారా, కలుపుతూ ఉంటేనే ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. ఇంకా బాగా కలిపి ఒక ½ అవర్ నానబెట్టినామంటే ఇంకా బాగా మెత్తగా అవుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. కలిపేసినాను. ఒక ½ అవర్ నానబెట్టి తర్వాత చేస్తాను. ఇప్పుడు పచ్చెనపప్పుని ఒక 5 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. కుక్కర్ ఇప్పుడు 5 విజిల్ అయిపోయింది, బాగా ఉడికింది. బాగా ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు నీళ్లు వంచేసి దీన్ని సపరేట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. కొంచెం చల్లారనిచ్చి మిక్సీలో వేసుకుంటాం. ఇప్పుడు కొబ్బరి తురుముని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా వేయించుకొని తర్వాత బెల్లము పచ్చెనపప్పు కూడా పెట్టుకున్నాం కదా, ఆ బెల్లము పచ్చెనపప్పులో మిక్స్ చేసి మిక్సీ వేసుకొని దాంట్లో దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్న పచ్చెనపప్పుని మిక్సీ వేసుకోవాలి. తడి ఉండకూడదు, నీళ్ళు మొత్తం తీసేసి మిక్సీ వేసుకోండి. గట్టిగా అవ్వాలి, ఎక్కువ నీళ్లు పడిందంటే మెత్తగా అయిపోతుంది. దీనికి తగినంత బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము ఎంత కావాలో అంత మాత్రం కలుపుకోండి, ఎక్కువ కలపద్దండి. ఎంత కావాలో అంత కలుపుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్,
కొద్దిగా కలుపుకోండి. ఇవి రెండు అంతా మిక్స్ చేసుకోండి. కొద్దిగా నెయ్యి కలుపుకొని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బటర్ పెప్పర్ చూడండి. ఇప్పుడు బటర్ పెప్పర్ తీసుకోవాలి. బటర్ పెప్పర్ తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసి చూడండి, మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఎంత సాఫ్ట్గా వచ్చిందో. వావ్, చాలా బాగా వచ్చింది. దీన్ని కొద్దిగా తీసుకొని చేసి ఇప్పుడు దీన్ని రౌండ్గా చేసుకొని దీని లోపల పెట్టి దీన్ని ఫిల్ చేయాలి. మొత్తం కవర్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని రౌండ్గా చేసుకొని దీన్ని ఇలా పెట్టి దీనిపైన ఒక పేపర్ పెట్టి బాగా పలుచగా ఒత్తుకోవాలి. వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి రెడీ అయిపోయిందండి. వేడి వేడి బొబ్బట్లు పోలీలు రెడీ అయిపోయినాయి. ఎట్లా ఉంచాము? సూపర్గా ఉంది. ఎవరికి కావాలి ఫస్ట్? మీకేనా? రెడీ అయిపోయింది. వేడి వేడి బొబ్బట్లు రెడీ. ఫస్ట్ నాకోటి. వేడి వేడి బొబ్బట్ల పైన నెయ్యి వేసుకొని తింటే ఎట్లుంటుందంటే టేస్ట్ చూస్తేనే నాకు అట్లే తినాలనిపిస్తుంది. మీరు ఫస్ట్ అడిగినారు కాబట్టి మీకు ఇస్తాను. తినండి తినండి. ఇంకోటి తిని చెప్తా. వేడిగా ఉంది. తినండి తినండి. నెయ్యి అద్దుకోండి, బాగా ఫుల్గా నెయ్యి అద్దుకొని తినాలి. సూపర్. ఇంతటితో ఈ వీడియో ముగించుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.